పనిచేసేవరా? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మన వంశానికి కీర్తి తెస్తావు అనుకున్నాను. చివరికి నువ్వు చేసింది ఇదా? అది కదన్నయ్య, అసలు జరిగింది ఏమిటంటే? ఏమిటయ్యా జరిగింది? మా పెంపకంలో 10 మందికి ఆదర్శంగా తయారవుతావు అనుకున్నాం కానీ ఇలాంటి ఉత్తమరాల మీద అత్యాచారం చేసి అధోగతికి దిగజారిపోతావు అనుకోలేదు. వీళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? అంటే నాకు పట్టుకోవటానికి కేసులు లేక నీ మీది రేప్ కేసు నేనే బనాయించానంటవా? ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ ఎవడు లేడు సిన్సియారిటీలో. అండర్స్టాండ్? నువ్వు నిజంగా ఆ పాపం చేయకపోతే ఆవిడ తన రిక్షాలో తను వెళ్తానంటే స్నేహితుని అడిగి కారు తీసుకొచ్చి మరి ఆవిడ నుంచి తీసుకెళ్ళావు. ఆమంతో తల్లి మూసుకుపోయి తారులో నువ్వు కామంతో కళ్ళు ముచ్చిపోయావు కాబట్టి ఇంత దారుణాన్ని కొడగట్టు. ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. మా తమ్ముడు చెయ్యరాని నేరం చేశాడని మేమందరం నిస్సందేహంగా నమ్ముతాం. అన్నయ్య, నేనే నేరం చెయ్యలేదని నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అమ్మా అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. పట్టుమని 16 ఏళ్లు నిండుకుండాలి నీ శీలం పోగొట్టుకున్నావా తల్లి? పోయిన శీలం ఎలా తిరిగి వస్తుందమ్మా? నిజమేనమ్మా. రాజు, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ చీరో జాకెట్టో అయితే తిరిగి ఇప్పించగలను గాని శీలాన్ని మాత్రం నేను ఇప్పించలేను. నేనే కాదు, మా ఐజీ గారు కూడా ఇప్పించలేడు. బాబు, తెలుసో తెలియకో మీ తమ్ముడు తప్పు చేశాడు. మీ ఇంట్లో అందరూ ఇష్టపడే ఆ భక్తురాలి జీవితం సర్వనాశనం అయిపోయింది. బాబు గారు, ఆ భక్తురాల్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందేమోనని మీరు ఎందుకు ఆలోచించటం లేదు? అవును మాస్టర్, మీ తమ్ముడు ఆ బాల సన్యాసమని మానభంగం చేశాడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే ఈ కేసుకి పరిష్కారం. అదే నా అభిప్రాయం. ఈ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. అన్నయ్య, నువ్వు తొందరపడుతున్నావు. లేదు, ఇది మా అందరి నిర్ణయం.